ఇలా చెప్తున్నా అని తప్పుగా అయితే అనుకోకండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ థింగ్. మీరు 16 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వస్తారు కదా, మన బాయ్స్కి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకో చెప్తాను వినండి. మీరైతే ఒక క్యారీ చేయండి, కోకోనట్ ఆయిల్ అయితే క్యారీ చేయండి. చెప్తాను ఎందుకో. ఇది కోకోనట్ ఆయిల్ ఉంది కదా, ఇది క్యారీ చేయండి. ఎందుకంటే మనం నడుచుకుంటూ వస్తాం కదా, ఇక్కడ వర్షం పడుతుంది, కొద్దిగా స్వెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా వర్షం పడుతుంది, మనకి బాడీలో హీట్ ఎక్కువ ఉంటుంది. సో అంతా బయటకు వస్తుంది, చలి ఉంటుంది కదా, కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు మనం నడుచుకుంటూ వస్తాం కాబట్టి కొద్దిగా మనకి ఇట్లా 2 థైస్ మధ్య రాపిడి ఉంటుంది కదా, సో మనకి ఇబ్బంది అవుతుంది, మంట పుడుతుంది. సో చాలా అంటే చాలా కష్టం. నేను వస్తుంటే చాలామంది నాకు అడిగారు, కోకోనట్ ఆయిల్ ఉందా అన్న అడుగుతున్నారు చాలామంది, అంటే హిందీలో అడుగుతున్నారు. 2 థైస్ మధ్య రాపిడి ఉంటుంది, సో ప్రాబ్లం అవుతుంది, నడుచుకుంటూ రాలేరు. చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లం ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి చెప్తున్నా, అర్థం చేసుకోండి, తప్పుగా అనుకోకండి. తప్పుగా అనుకుంటే క్షమించండి. అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కర్పూరం అయితే పక్కా క్యారీ చేయండి. నేను క్యారీ చేస్తున్నా కర్పూరాన్ని, ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా పర్లేదు. ఇలా స్మెల్ చూసారనుకోండి, మీకు బ్రీతింగ్ అనేది ఫ్రీ అవుతుంది అండ్ మంచిగా హ్యాపీగా మంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తారు. ఓకేనా? ధన్యవాదాలు.